హాయ్ ఫ్రెండ్, ఈరోజు వచ్చి మనం గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. ఓకేనా, గోల్కొండ ఫోర్ట్. ఇప్పుడు గేట్ లోపలికి పోదాం. ఓకేనా, ఇది టికెట్ కౌంటర్. ఓకేనా, ఈచ్ క్యాండిడేట్ వచ్చి 25 రూపీస్, ఫారినర్ అయితే 300. ఓకే, టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు లోపల ఎంటర్ అవుతుంది. ఇప్పుడు లోపల చూద్దాం ఫ్రెండ్. ఇప్పుడు లోపల వచ్చేసి పిరంగి చూసారు కదా, పిరంగి ఏ విధంగా ఉందో. ఇంకోసారి చూపెడతాయి పిరంగి. ఓకేనా ఫ్రెండ్, 1143లో మనుగుల అనే గుట్ట పైన ఒక గొల్ల కాపరికి ఒక దేవత విగ్రహం కనిపించింది. అప్పుడు ఈ వార్తను కాగిత రాజుకు చెప్పడంతో ఆ రాజు వెంటనే అక్కడ ఒక మట్టి కట్టడం కట్టారు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్, ఈ విధంగా ఇప్పుడు ఒక గోల్కొండ కోటను కట్టారు అన్నట్టు. ఇప్పుడు పోయి లోపల చూద్దాం. స్టార్టింగ్ ఇప్పుడు బాగా ఎత్తున ఉంది, ఒక పైన కనబడుతుంది ఒక కోట ఫ్రెండ్. చూసే కోట ఏ విధంగా ఉందో లోపలికి ఫ్రెండ్. ఈ కోటను ఎక్కాలంటే మనం అలసిపోతాం ఫ్రెండ్. నిజంగా నేను అలసిపోయాను ఈ కోటను ఎక్కి. బాగా ఎత్తు ఉంటుంది ఫ్రెండ్. ఎక్కాలంటే మనం సాహసం చేయాల్సిందే ఆ రోజు మనం. ఓకేనా, చుట్టుపక్కల చూసుకుందాం ఫ్రెండ్ ఏ విధంగా ఉందో. ఫ్రెండ్, ప్రతి దర్వాజాలు ఫ్రెండ్ అటు పక్కన ఉన్నాయి ఫ్రెండ్. ఇందులో ఈ రాణి గదులు అన్నట్టు ఫ్రెండ్. ఆ కాలంలో ఇవి రాణిలకు ప్రత్యేకంగా ఉండే గదులు అట అవి. ఆ కాలంలో రాణి గదులు ఇవి. ఓకేనా ఫ్రెండ్, ఇందులో రాణిలు ఉండేవారు అన్నట్టు ఆ కాలంలో ఇందులో. ఓకేనా, అవు ఫ్రెండ్, పైన కోట కనబడుతుంది. ఇప్పుడు పైన అక్కడికి ఎక్కాలి మనం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్, పైన ఎక్కి సాహసం చేద్దాం ఈరోజు. ఓకేనా, చూడండి ఫ్రెండ్ ఏ విధంగా ఉందో చుట్టుపక్కల. ఓకేనా ఫ్రెండ్. ఫ్రెండ్, ఈ కోట 1373లో హిందువుల నుండి కోట చేజారింది ఫ్రెండ్. ఓకేనా, 1373లో హిందువుల నుంచి ఈ కోట చేజారిపోయింది ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, అప్పుడు 300 ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షలు శాశ్వతంగా వదులుకున్నాడు ఫ్రెండ్ ఆ రాజు ఆ కాలం నాడు. ఓకేనా, 1984లో ఫ్రెండ్, 1984 కోటను కట్టడం జరిగింది. అప్పుడు చూశారు కదా. పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్. ఇప్పుడు పైన ఏ విధంగా ఉందో. ఓకేనా ఫ్రెండ్, పైన చూద్దాం ఇప్పుడు పైన ఏ విధంగా ఉందో. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు పైకి ఎక్కిపోతున్నాం ఫ్రెండ్. ఓకేనా, చూద్దాం పైన ఏ విధంగా ఉందో. ఎక్కుతున్నాం ఫ్రెండ్ మెల్లమెల్లగా. కూర్చున్న కాసిపాడ ఫ్రెండ్. ఇది వచ్చేసి రామదాసి బందీఖానా ఫ్రెండ్. ఇది వచ్చేసి ఫ్రెండ్, ఇది వచ్చేసి రామదాసు వేసిన చిత్రాలు ఫ్రెండ్. చూసారా, రామదాసు వేసిన చిత్రాలు అవి, బొమ్మలు. అంటే రామదాసును బంధించారు కదా ఫ్రెండ్ ఈ జైల్లోనో, అంటే గది ఆ కాలంలో బంధించారు. అంటే ఈ జైలు ఏమన్నా ఇప్పుడు జైలు అంటాం కదా, అలాంటి ఫ్రెండ్ ఇందులో బంధించారంట అప్పుడు ఆ కాలంలో రామదాసును. చూశారు కదా ఏ విధంగా ఉందో. మొత్తం చుట్టుపక్కల చూపిస్తా ఫ్రెండ్ ఏ విధంగా ఉందో ఈ గది. రామదాసు బంధించిన గది ఇది. ఓకేనా ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు పైకి ఎక్కుదాం ఫ్రెండ్. మన బోనాల జాతర జరుగుతుంది కదా ఫ్రెండ్. ఈ ఆలయమే ఒక దేవాలయం. చూశారు కదా ఫ్రెండ్, మహంకాళి ఆలయం ఏ విధంగా ఉందో, ఎల్లమ్మదేవి. ఓకేనా ఫ్రెండ్, చూశారు కదా. ఇది ఫ్రెండ్, ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో బోనాల జాతర జరుగుతుంది ఫ్రెండ్. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో ఫ్రెండ్. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్. ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు ఫ్రెండ్ నేను పైకి ఎక్కిపోతాను ఫ్రెండ్ ఇప్పుడు దీని తర్వాత ఫ్రెండ్. ఇది ఆలయ చరిత్ర చూశారు కదా. ఆలయ చరిత్ర సరే, ఆలయ చరిత్ర చూడండి ఫ్రెండ్. ఆలయ చరిత్ర తెలంగాణ ప్రజల సమ్మతి సంప్రదాయాలను అంటే బోనాలు ఫ్రెండ్. ఇది బోనాలు ఊరేగింపు జరుగుతాయి ప్రతి ఆషాఢ మాసంలో ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, సరే చదవండి మీరే. ఆలయ చరిత్ర చూశారు కదా ఫ్రెండ్. ఇప్పుడు పైకి ఉన్నాయి. ఇప్పుడు అత్యంత పైకి ఫ్రెండ్ పిరంగి ఉంది. ఇక్కడ నుంచి ఆ కాలం ఇద్దరు ఇట్లా జరిగింది. ఇక్కడ నుంచి పిరంగి బాంబులు వేసారు అనమాట. ఫిరంగి ఫ్రెండ్. ఆ పక్కనే ఒక ఫిరంగి ఉంది. ఫిరంగి దగ్గర పోయి కూర్చుంటాం ఫ్రెండ్. కూర్చొని వీడు చూపిస్తాడు ఫిరంగి ఏ విధంగా ఉందో. ఓకేనా, కూర్చున్న ఫిరంగి దగ్గర చూశారు కదా ఫిరంగి ఏ విధంగా ఉందో. ఓకేనా ఫ్రెండ్, ఫిరంగి చూశారు కదా ఫ్రెండ్. ఇప్పుడు పై నుంచి మనం చూస్తే సిటీ మొత్తం కనబడుతుంది మనకు. సిటీ చుట్టుపక్కల
ఇదే ఎత్తు అన్నట్టు సిటీ మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి మనకు చూసారు కదా ఫ్రెండ్, సిటీ కనబడుతుంది మొత్తం చుట్టుపక్కల ఏరియా. ఓకేనా ఫ్రెండ్, ఇక్కడ ఉన్న ఫ్రెండ్ మనకు మొత్తం ఫ్రెండ్ రోడ్డుకు తూర్పు దిశగా దీని బాల్కనీ ఉంది కదా, ఆ బాల్కనీ ముందు పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ ప్రజలు తమ కష్ట సుఖాల గురించి చెప్పుకునేవారు ఫ్రెండ్. అప్పుడు ఇంకోటి మనం పదే దర్వాజా అన్నా కదా, అప్పుడు అది పదే దర్వాజా నుంచి మనకు చప్పట్లు మనం కొడితే 1 కిలోమీటర్ దాకా వినబడుతుంది ఇక్కడనే. ఓకేనా ఫ్రెండ్, ఇది వచ్చేసి రామదాసు గది ఫ్రెండ్. అప్పుడు చూపించిన కదా, మళ్ళీ వచ్చి ఇక దర్శనం చేసుకుంటున్నా వచ్చి. ఓకేనా, దర్శనం చేసుకున్నా. ఇప్పుడు రామదాసు వేసిన చిత్రాలు అవి. కూర్చున్నా కాసేపు సరదాగా. రామదాసు గదిలో రామదాసును బంధించిన గది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ఏ విధంగా ఉందో రామదాసు గది. ఓకే ఫ్రెండ్, ఇంకా గోల్కొండ గురించి చెప్పాలంటే ఇంకా బాగుంది ఫ్రెండ్, చరిత్ర ఇంకా చెప్పాలంటే. ఓకేనా ఫ్రెండ్, ఈ స్టోన్ వచ్చేసి 250 కిలోలు ఉంటుంది అది. ఓకేనా, ఇప్పుడు గోల్కొండ దుర్గము సరే బోర్డు ఉంది. ఓకేనా ఫ్రెండ్, చూశారు కదా ఏ విధంగా ఉందో మన గోల్కొండ ఫోర్ట్. ఓకేనా ఫ్రెండ్, ఓకే ఫ్రెండ్, టాటా, బై బై.